ప్రపంచం మొత్తం 5 భూతాలపై ఆధారపడి ఉంది: భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. ఈ 5 భూతాలను సూచించే 5 పవిత్రమైన శివాలయాలు భారతదేశంలో ఉన్నాయి. అందులో గాలిని సూచించే పవిత్రమైన క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి వాయులింగం. చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నది తీరంలో ఉన్న ఈ పవిత్ర ఆలయం వేల సంవత్సరాల చరిత్ర కలిగింది. ఇక్కడ ఉన్న శివలింగాన్ని వాయులింగం అని పిలుస్తారు, ఎందుకంటే ఈ లింగం గాలికి ప్రతీకగా భావించబడుతుంది. ఈ ఆలయంలో ఒక అద్భుతం ఉంది. గర్భగుడిలో ఎటువంటి గాలి ప్రవేశించకపోయినా శివలింగం ముందు వెలిగే దీపం ఎప్పుడూ స్వల్పంగా కదులుతూ ఉంటుంది. అది అక్కడ ఉన్న దైవిక వాయువు ఉనికిని సూచిస్తుంది. శ్రీకాళహస్తి అనే పేరుకి కూడా ఒక అద్భుతమైన కథ ఉంది. ఒకసారి ఒక సాలీడు, ఒక పాము, ఒక ఏనుగు శివుడిని భక్తితో పూజించేవి. వీరి భక్తిని చూసి శివుడు ప్రసన్నమై వారికి మోక్షాన్ని ప్రసాదించాడు. అందుకే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చింది. శ్రీకాళహస్తి ఆలయం రాహుకేతు దోష నివారణకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ భక్తులు చేసే పూజలు జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తాయని నమ్మకం. గాలి కనిపించదు, కానీ అది జీవాన్ని నడిపిస్తుంది. అలాగే శివుని కరుణ కూడా కనిపించకపోయినా మన జీవితాన్ని రక్షిస్తూ ఉంటుంది. ఓం నమః శివాయ.